అలాంటి ఆ చీడ పురుగును ఈ ఇంట్లో ఉండనివ్వకూడదు. వెంటనే ఈ ఇంటి నుండి గెంటేసేయండి. అసలు నేను ఆ మనిష బండారం బయటపడినందుకు సంతోషపడాలా, లేదంటే ఈ ఇంటికి మనవరాలు రావట్లేదని బాధపడాలా? నేనెందుకు బాధపడాలో నాకేం అర్థం కావట్లేదు అని చాలా మనసులో అరవింద బాధపడిపోతూ ఉంటుంది. అత్తయ్య గారు, ఆ చీడ పురుగు ఈ ఇంట్లో ఉండకూడదు. తక్షణమే మెడ పట్టుకొని బయటికి పంపించేసేయండి అని లక్ష్మి అంటూ ఉంటే అదే సమయానికి నాగసాధువు చెప్పిన మాటలు గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది అరవింద. నేను మాత్రం స్కానింగ్ తీస్తే తను నెగిటివ్ అని తేలింది, పాజిటివ్ అని రాలేదు. మీరు ఇంకా కన్ఫర్మేషన్ ఏమైనా చేసుకోవాలని అనుకుంటే మాత్రం వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్ చేయించుకోండి అని ఈ విధంగా డాక్టర్ చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్, ఇదంతా నీ వల్లే. ఎందుకండి మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతాను. ఎందుకంటే ఆ మనీష మీరు తప్పు చేశారని ప్రతిసారి చెప్తూ ఉంది. నేను ఏ రోజు నమ్మలేదు. నా మీద అంత నమ్మకమా లక్ష్మి? అవునండి, మీరు ఏ తప్పు చేయలేదని నా మనసుకి తెలుసు. అందుకే అండి ఆ మనీష బండారాన్ని బయట పెట్టడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేశాను. చివరికి ఆ మనీష బండారం బయటపడింది. నువ్వు నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు నేను చేసుకున్న అదృష్టం లక్ష్మి. ఇదంతా కూడా నీ వల్లే లక్ష్మి అనే విధంగా అంటూ ఉంటే నాదేముందండి, ఆ మనీష కడుపుతో లేదని నాకు తెలుసు. ఆ విషయాన్ని బయట పెట్టాలని అనుకున్నాను. ఇక దీంతో ఆ మనీష పీడ విరుగడైపోతుంది. ఈ ఇంటి నుండి మనీషాని అత్తయ్య గారు గెంటేస్తారు. అప్పుడు మనకి ఏ సమస్య ఉండదండి. ఇప్పటికైనా అర్థమైందా అండి? అవన్నీ కూడా అబద్ధాలే అని నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను. మీరే చాలా బాధపడ్డారు. ఇప్పటికైనా నువ్వు నా కళ్ళు తెరిపించావు లక్ష్మి. కానీ నేను నిన్ను చాలా రకాలుగా బాధ పెట్టాను. అది ఎవరి కోసమండి? ఇష్టపూర్వకంగానే కదా మీరు బాధ పెట్టింది. నేను ఎప్పుడు మీ గురించి తప్పుగా అనుకోలేదండి అనే విధంగా లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం మనీష కళ్ళు తెరిచి చూడగానే ఆ లక్ష్మి ఏదో చేసింది, ఖచ్చితంగా ఏదో చేసింది కదా. ఏం చేసిందో నాకేం గుర్తుకు రావట్లేదు అనే విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ వెంటనే క్రిందికి దిగుతుంది. ఏంటి అందరు కూడా ఇలా ఉన్నారేంటి? ఏమైందంటే అందరూ అలా ఉన్నారేంటి అని అంటూ ఉంటే, అయిపోయింది మనిషి, ఇక నువ్వు చేసేది ఏమీ లేదు అంటే. ఏంటంటే ఏం చెప్తున్నారు? నువ్వు ఏం లేదు, అక్క కాళ్ళ మీద పడు అంతే, ఇక నీకు చెప్పాల్సింది చెప్తున్నాను అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా మనిషి షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. ఇక మరోవైపు పెద్దమ్మ, అదిగో పెద్దమ్మ మనిష వచ్చింది అని అనగానే నీ అసలు రంగు బయటపడింది. అత్తయ్య, యువతే అత్తయ్య అని విధంగా అంటూ చెంప చెడలమని పీకగానే, ఇది నువ్వు నన్ను అత్తయ్య అని పిలిచినందుకు, నువ్వు మిత్రను మోసం చేసినందుకు ఇంకో దెబ్బ అని అంటూ 2 దెబ్బలు కొట్టగానే ఇక దేవయాని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. కొట్టండి, కొట్టండి, నేను తప్పు చేశాను, ఒప్పుకుంటాను, నన్ను కొట్టండి, నన్ను చంపేసేయండి. ఏంటి కొత్త నాటకం మొదలు పెడుతున్నావా మనీషా? నేను నాటకం కాదు, ఇదంతా ఎవరి కోసం చేసింది? నేను మిత్ర కోసమే కదా. మిత్రను నేను దక్కించుకోవటానికి. అయినా నేను తప్పు చేయలేదు. ఆ రోజు మిత్రతో కలిసి నేను తప్పు చేసినప్పుడు నాకు ప్రెగ్నెంట్ అని నాకు ఆలోచన కలిగింది. అలాగే రిపోర్ట్స్లో కూడా నేనే ప్రెగ్నెంట్ అని తేలింది కదా. అప్పుడు నిజంగానే మిత్రతో కలిసి తప్పు చేశానని నేను భావించాను. ఇప్పుడు ప్రెగ్నెంట్ కాదని ఇప్పుడు ఈ డాక్టర్ చెప్తుందంటే నేను ఏది నమ్మాలో నాకేం అర్థం కావట్లేదు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు మనీషా? అయినా శారీరకంగా కలవలేదని డాక్టర్ చెప్తే నువ్వేమో ఆ రోజు కలిశారు అని అంటున్నావు. అంటే ఆంటీ, ఆ రోజు నేను లేవగానే మిత్ర పక్కనే ఉన్నానంటే మా ఇద్దరి మధ్య ఏదో తప్పు జరిగిందేమో అని నేను అనుకున్నాను. అంతే తప్ప నాకేం గుర్తుకు లేదు. నిజంగానే తప్పు జరిగిందని అనుకొని నేను అలా అన్నానే తప్ప మరే ఉద్దేశం కాదు. ఏంటి మళ్ళీ నాటకం ఆడుతున్నావా? నీ నాటకాలు మా దగ్గర కాదు. ముందు నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపో. నీకు ఈ ఇంట్లో ఉండే స్థానమే లేదు, అర్హతే లేదు. అవును మనీషా, నీ అంతటి నువ్వు నీ లగేజ్ బ్యాగ్ తీసుకొని ఈ ఇంటి నుండి వెళ్ళిపో. అవును, లేదంటే తరిమేసేదాకా చూడకు అని అంటూ ఉంటే, నువ్వు కాదు అత్తయ్య గారు, మీరు చెప్పండి,
నేను చెప్తున్నాను, నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపో మర్యాదగా, లేదంటే నా కోపాన్ని చూడాల్సి వస్తుంది. ఏంటి మిత్ర, ఏమంటున్నావు? నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలా? మరి నువ్వు కట్టిన ఈ తాళికి అర్థం ఏముంది చెప్పు మిత్ర. సరే, నీతో కలిసి నేను తప్పు చేయలేదు, మరి నా మెడలో నువ్వు తాళి కట్టావు కదా, వేద మంత్రాల సాక్షిగా. జయదేవ్ అంకుల్ కూడా నువ్వు తాళి కట్టడం చూశాడు. ఇక మీడియాలో అన్నిట్లో కూడా నువ్వు తాళి కట్టడం వచ్చింది. మరి దాని గురించి ఏమంటావు? ఇప్పుడు నేను బయటికి వెళ్తే నన్ను అందరూ అడుగుతారు కదా, మరి నేను వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి? ఏంటి, అది అసలు తాళే కాదు. ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. నేను ఎందుకు వెళ్తాను? అత్తయ్య గారు, మీరు చెప్పండి, మీరు చెప్పండి. సరే, నేను కడుపుతో లేను, కానీ మిత్ర నాకు తాళి కట్టాడు. తాళి కట్టిన భర్త. ఈ విషయం జయదేవ్ అంకుల్ కూడా అందరికీ కూడా తెలుసు. ఈ ఇంటి నుండి వెళ్ళిపోతే అందరూ ఎలా మాట్లాడుకుంటారో మీకు కూడా తెలుసు కదా. ఏంటి కహానీలు చెప్పి ఈ ఇంట్లో ఉండాలని అనుకుంటున్నావా? కహానీలు కాదు అత్తయ్య గారు, మీరు చెప్పండి. నేను వెళ్ళాలా ఉండాలా ఇక మీ ఇష్టం. మీరు అనుకున్నట్టుగా అవేవీ జరగవు, చెప్పండి అంటే అని అంటూ ఉంటే తరిమేయాలి ఇలాంటి వాళ్ళను, విషపురుగులను ఇంట్లో పెట్టకూడదు అని జాను అంటూ ఉంటుంది. ఏంటి, నువ్వు నాకు చెప్తున్నావా? అవును, ఈ ఇంటి మనిషి కాబట్టి చెప్పే అంత హక్కు ఉంది అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు అత్తయ్య? త్వరగా చెప్పేసేయండి. తను ఎక్కడికి వెళ్ళదు, ఈ సమస్య పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉంటుంది అని అనగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. నిజంగా నువ్వు సూపర్ మనీషా అని దేవయాని నవ్వుకుంటూ మనీషా వైపు అలానే చూస్తూ ఉంటుంది.